చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మంచితనం మీదనా కేసీఆర్ గారు ఎవరింటికి రారు, మీ ఇంటికి వచ్చారు? నాకే షాక్ వేసింది అసలు. నాకు ఫోన్ వచ్చింది, ఇలాగా కేసీఆర్ గారు మీ ఇంటికి వస్తున్నారు, లంచ్ ప్రిపేర్ చేయండి అంటే నాకు గుండె జారిపోయింది. అమ్మో, నేను ఇలా అన్నాను కదా ఆయన్ని, అది మనసులో పెట్టుకొని వస్తే మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా నాకు అసలు ఆయన ఎదురుపడేంత వరకు నాకు ఏం అర్థం కాలేదు కొంతసేపు. ఓకే, మా ఇంటికి ఎందుకన్నా ఏమో సార్ చెప్పారు, రోజమ్మ ఇంటికి వెళ్దాం అన్నారు. ఓకే, సరే ఇంకా అసలు పరుగులు అసలు నాకు కాళ్ళు చేతులు ఆడలే. రాగానే అసలు ఏమి జరిగినట్టు అవన్నీ కూడా, అంటే ఇక్కడ నేను గొప్ప లీడర్ల గురించి చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు కానీ మన కేసీఆర్ గారు కానీ నన్ను ఒక పొలిటికల్ లీడర్గా చూశారు. ఒక పార్టీ కోసం పోరాట పటిమ ఉన్న యోధురాలుగా చూశారు తప్ప ఈమె నన్ను అనిందే అని ఎప్పుడు చూడలేదు. ఇద్దరిలో క్వాలిటీ నేను చెప్తాను. నేను రాజశేఖర రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఎంత హ్యాపీగా నన్ను రిసీవ్ చేసుకొని, నీలాంటి పవర్ఫుల్ మాట్లాడే అమ్మాయి మాకు లేరే అన్నారు. ఆయన రెండోసారి సీఎం అయ్యాక. రెండోసారి సీఎం అయిన వాళ్ళకి మనతో ఏం పని, నన్ను పొగడాల్సిన పని ఏముంది? అంత పెద్ద స్థాయిలో ఉండి చెప్పారు అంటే మనకి ఎంత సంతోషం ఉంటుంది చెప్పు. అట్లాగే కేసీఆర్ గారు కూడా అప్పుడు అమ్మాయి ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నాయకత్వానికి ఆ పార్టీకి సపోర్ట్ చేసింది, నా మీద కోపం కాదు అన్న విధంగా ఆయన నవ్వుతూ మాట్లాడుతూ వైఫ్ వాళ్ళ డాటర్ అందరూ వచ్చారు ఇంటికి. ఓకే, నాకు ఒక 5 నిమిషాల్లోనే రిలీఫ్ వచ్చేసింది. అంతవరకు టెన్షన్ ఉంది, ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా మాట్లాడతారు, ఎట్లా మనం రిసీవ్ చేసుకోవాలనుకున్నా కానీ ఆయన ఆప్యాయత ప్రేమ ముందు నేను రిలాక్స్ అయిపోయి ఇంకా గబగబా భోజనాలు అరేంజ్ చేయటం. ఏ వంట చేసి పెట్టారు? అంటే ఆ రోజు నేను చేసే పరిస్థితి లేదు, నేనే టెన్షన్ లో ఉన్నాను. మంచిగా ఆయనకు నచ్చిన అన్ని చేసి పెట్టాం. చాలా ఓపిక్గా మెల్లిగా ఒక్కొక్కటి టేస్ట్ చేసి భోజనం చేసి, మా లీడర్స్ అందరూ వచ్చారు, మా జిల్లా నాయకులు అందరూ కూడా, సీనియర్ మోస్ట్ లీడర్ల నుంచి అందరితో మాట్లాడి ఫొటోస్ తీసుకున్నారు. బయటకు వచ్చి నా బిడ్డ నా కూతురు ఇంటికి వచ్చాను, నాకు భోజనం పెట్టింది, బాగుండాలని చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు. సో నేను ఆయన దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన నా దగ్గర నేను ఇచ్చేంత స్థాయిలో లేను, ఆయనకి ఏమైనా ఇచ్చే స్థాయిలో. కానీ నన్ను గుర్తుపెట్టుకొని నా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ఎప్పుడు ఆయన మీద నాకు గౌరవం ఉంటుంది. మీ ఇంటికి వచ్చి మీ చేపల పులుసు గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు రేవంత్ పిలిచి భోజనం పెట్టలేదని కుళ్ళేమో. ఎందుకంటే రేవంత్ ఇప్పుడు సీఎం కాబట్టి రేవంత్ రెడ్డి గారు అని చెప్పాలి. తెలుగుదేశంలో ఉన్నప్పుడు మేమంతా ఫ్రెండ్స్. నేను, పయ్యావుల కేశవ్ గారు, రేవంత్, అచ్చెన్నాయుడు గారు, వేం నరేంద్ర గారు, మేమందరం ఒక టీం లాగా ఉండేవాళ్ళం. సో ప్రెస్ మీట్స్ అన్నా లేదంటే వేరే టీవీలకి డిబేట్స్కి వెళ్ళినా కూడా ఎక్కువ టైం లైబ్రరీలో కూర్చొని ముందువన్నీ చూస్తుంటాం, ఎవరు ఏంటి ఎలా ఏం మాట్లాడితే బాగుంటుందని. అందరం కూడా స్పోక్స్ పర్సన్సే కదా, నేను చెప్పిన పేర్లన్నీ కూడా ఆల్మోస్ట్ అందరం కూడా పార్టీకి స్ట్రాంగ్ పిల్లర్స్ గా ఉన్నాం అప్పుడు, అంత యంగ్స్టర్స్ లాగా ఆ టైంలో మేము. సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నాము, అందరం కూడా సక్సెస్ఫుల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి వెళ్ళాము. సో ఉంటారు ఎప్పుడన్నా మీరంతా అసలుకి ఎంత సీఎం అయ్యాక కలవలేదు, సీఎం ముందు వరకు కలిసారా, బర్త్డేకి వస్తారు లేదా ఇంటికి వస్తారు, కలవటం అట్లా ఉంటుంది. కానీ ఇంకా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కలవలేదు. అనిపించింది ఎప్పుడైనా కానీ రేవంత్ గారు ఈ పొజిషన్ కి వస్తారు, ఆయన కష్టం, ఆయన డెడికేషన్ అందరు చూసి అంటే అనర్గళంగా మాట్లాడే కెపాసిటీ. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ వచ్చి సీఎం అవుతాడని ఎవరు కలగన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండవది, కాంగ్రెస్ లో అంతా కూడా సీఎం క్యాండిడేట్ స్థాయి వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది సీనియర్ మోస్ట్ లీడర్స్, ఇండివిజువల్ కెపాసిటీ ఉన్న వాళ్ళు. వీళ్ళందరినీ కాదని రేవంత్ అవుతారు అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ అప్పుడే మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడే రేవంత్ అనేవాడు, ఒక్క రోజైనా సీఎం అవ్వాలి అంటే మేము నవ్వుకునే వాళ్ళం చూసి రేవంత్. ఇప్పుడు అనుకుంటా అప్పుడేమో నవ్వుకున్నప్పుడు నిజంగా అయిపోయాడు అనుకున్నాను నేనైతే. ఎందుకంటే తను జడ్పీటీసీగా కంటెస్ట్ చేశాడు, తర్వాత ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. సో అప్పటి నుంచి రెబల్ గానే ఉన్నారు. సో మీరు పోరాట యోధురాలు, ఆయన పోరాట యోధుడు అని చెప్పుకోవచ్చు, అంతే కదా? నిజమే కదా. మరి ఒక జడ్పీటీసీ నుంచి ఒక సీఎం స్థాయికి రావటం అంటే మామూలు మాటలు కాదు కదా. సో ఆయన డ్రీమ్ 1 డే అవ్వాలనుకున్నాడు, 1 డే ఏంటి అసలు ఫుల్ టైం అయిపోయాడు, ఫుల్ టైం చీఫ్ మినిస్టర్. అంతే కదా. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ట్రూప్ లో ఒకరు వచ్చి పయ్యావుల కేశవ్, ఇప్పుడు ఆయన లేట్ గా అయ్యాడు, అందరికన్నా లేట్ గా మినిస్టర్ అయింది ఆయన. మా అందరికన్నా సీనియర్ మోస్ట్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఉన్నారు. సో నేను మంత్రి అయ్యాను, రేవంత్ సీఎం అయ్యాడు, అచ్చెన్నాయుడు గారు మంత్రి అయ్యారు.
సో ఇట్లా అందరూ ఆల్మోస్ట్ బాగానే సెటిల్ అయ్యాం కాబట్టి అదొక హ్యాపీనెస్. ఓకే, సో ఎప్పుడైనా వెళ్ళి విష్ చేసి కలవాలనిపించిందా రేవంత్ గారిని? ఇక్కడి నుంచే విష్ చేస్తాం. సో ఎందుకంటే ఆయన కూడా ఒక మాట చెప్పారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినప్పుడు ఇంకొక ముఖ్యమంత్రి విష్ చేయటం కాల్ చేసి ఒక మంచి పరిణామం, ఒకరికొకరు ఉంటామని చెప్పుకునే దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనేది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఫోన్ చేసి చీఫ్ మినిస్టర్ అయ్యారని విష్ కూడా చేయలేదు నాకు అని కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? మరి ఆయన చేశారా? జగన్ గారు సీఎం అయినప్పుడు నాకు తెలియదు కదా, ఆయన చేసి ఉంటే నేను ఆన్సర్ చెప్పగలను. ఓకే, సూపర్. సో ఇలా పాలిటిక్స్ మాట్లాడుకుంటూ పోతే 2 రోజులు అవుతుంది మీతో, ఎందుకంటే 2 రోజులు కాదు, నెలైనా పడుతుంది. పాలిటిక్స్ కి సినిమాకి ఎండింగ్ అనేది ఉండదు. ఎన్నో విషయాలు చెప్పాలంటే మంచి ఫైట్ చేశారు, అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చిరంజీవి గారిని చూశారు, జయలలిత గారిని చూశారు, ఎంత మందిని చూశారు. ఎందుకంటే పీక్ లో ఉన్నారు, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. ఉన్న టాప్ 5 హీరోయిన్స్ లో మీరు ఒకళ్ళు. బాగా మంచి రెమ్యునరేషన్, అవన్నీ వదిలిపెట్టుకొని అంటే మాకు తెలిసినంత వరకు చాలా అందంగా ఉన్నప్పుడు అండ్ యంగ్ లో ఉన్నప్పుడే మీరు పాలిటిక్స్ లోకి వచ్చేసారు. మ్యారేజ్ అదే వచ్చేసారు ఇమీడియట్ గా. ఇంకా మీరు కంటిన్యూ చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరికి షాకింగ్, నువ్వు ఇంత ధైర్యంగా ఇన్ని లక్షల మంది ముందు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతారు. ఏమో తెలీదు నాకు, వెళ్ళాను, మాట్లాడుతున్నాను, అలాగే కంటిన్యూ అయిపోయాను. ఒకటి బాగా సంపాదించుకోవాలని పాలిటిక్స్ కి వస్తారు, ఇంకొకటి సంపాదించుకోవాలని కాపాడుకోవడానికి వస్తారు. మీరు ఎందుకు వచ్చారు అసలుకి? నేను సర్వీస్ చేయడానికి వచ్చాను, అది ఎప్పుడు చెప్తాను, అందరిలాగా కాకుండా మనస్ఫూర్తిగా చెప్తాను, అది టిల్ డేట్ చేస్తూ ఉన్నాను. ఓకే, బట్ సంపాదించి రాజకీయాలకే మొత్తం ఖర్చు పెట్టేశారు. నా డబ్బు నేను ఖర్చు పెడతాను తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాచిన దాఖలాలు లేదు. ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా అడగండి, చంద్రబాబు నాయుడు అడగండి, ఆయన పార్టీలో నేను ఏమన్నా ఆయన దగ్గర సహాయం పొందానా అని. ఎప్పుడు కూడా నమ్ముకున్న మనిషి కోసం ఫైట్ చేస్తాను, పని చేస్తాను, నన్ను నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తాను, అంతేగాని ఎప్పుడు ఒకరి పేరు చెప్పి. ఎన్నాళ్ళు వస్తుంది? 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు మీరే పార్టీకి మీరే మీ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఫస్ట్ 2 టైమ్స్ ఆల్మోస్ట్ మేమే మా ఓన్ గా పెట్టుకున్నాం. జగన్ గారు మంచి మనసుతో మాకు 2 సార్లు బాగా సపోర్ట్ చేశారు. సో దాని వల్ల కొంచెం సేఫ్. నేను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.